నమస్తే అండి, గోదావరి వంటలకి స్వాగతం. ఈరోజు నేను పచ్చి జీడిపప్పుతో చికెన్ ఫ్రై చేసి చూపించబోతున్నానండి. ఇప్పుడు ఆ రెసిపీ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. వేసి మిక్స్ చేసిన తర్వాత కొంచెం కరివేపాకు వేయండి. ఓ 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేసేయండి. వేసి మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. రెడీ అయిపోయిందండి చికెన్ పచ్చి జీడిపప్పు ఫ్రై. పప్పుచారులో నంచుకొని తింటే చాలా బాగుంటుంది, రైస్లో కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది. పచ్చి జీడిపప్పుతో ఇలా చికెన్ ఫ్రై చేసుకొని తిన్నారంటే ముద్దకు 2-3 జీడిపప్పులు వెళ్ళిపోవాల్సిందే. రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫుల్ రెసిపీని అయితే మీరు చూడాలనుకుంటే గోదావరి వంటలు అని యూట్యూబ్లో సెర్చ్ చేసి ఈ రెసిపీని అయితే చూసేయండి.